స్నేహితులారా, ఇప్పుడు మరి ఇవాళైతే మనం ఏం చేస్తున్నాం శుభ్యమమ్మ? ఇది ఉప్పుడు పిండి అండి. ఉప్పుడు పిండి అండి. ఇది ఈరోజు సోమవారం మా కొడుకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు, అందుచేతను ఉప్పుడు పిండి చేస్తున్నాను. ఇది వర్ణోక ఉప్పుడు పిండి అండి. ఓహో. దీంట్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు పోపు వేయాలండి. ఓహో. పోపు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం కూడా పోపు వేయాలండి. వేసిన తర్వాత ఒక గ్లాసు నూకైతే 2 గ్లాసులున్నర నీళ్ళు పోయాలండి. పోసిన వెంటనే అవి మరిగిన తర్వాత దాని తగ్గ ఉప్పు వేసుకుని కొద్దిగా పెసరపప్పు, వర్ణోక కలిపి పోయాలండి. మళ్ళీ చెప్తానండి. సో ఇప్పుడైతే స్నేహితులారా, మనకి ఇలాగా ఒక గ్లాస్ నూక్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసారు. నీళ్ళు వేసి కొత్తిమీర అవి వేసారు అనమాట. కొత్తిమీర, కరివేపాకును. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి కాసేపట్లో చెప్తారు మా సుబ్రహ్మణ్యం. ఇప్పుడైతే అవి నీళ్ళు దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేసండి. పచ్చిమిరకాయలు, కరివేపాకును 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. అవి మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు వర్ణోకాను పెసరపప్పు కలిపి వేస్తాను చూడండి. వర్ణ కొలత శుభ్లు గ్లాసుకి గ్లాసు నూక 2 గ్లాసులు నీళ్ళు అండి. ఓహో. కొద్దిగా పెసరపప్పు అండి, ఒక 100 గ్రాములు పెసరపప్పు అండి. ఇదిగో వేసానండి. ఇలా కలుపుతున్నానండి. ఇది కాసేపు ఒక 10 నిమిషాలకి బాగా దగ్గరగా అయిపోతుందండి. అప్పుడు ఇంక ఉప్పుడు పిండి రెడీయా? ఉప్పుడు పిండి రెడీ అండి. ఏదైనా నంచుకోవడానికి ఏదైనా వేసుకుని తినవచ్చు. సరే అండి, ఉప్పుడు పిండి ఇలా తయారైందండి. ఇదిగోండి నూక వేసాక ఒక 10 నిమిషాలు ఉంచానండి. ఉంచుతో ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. దీన్ని ఉప్పుడు పిండి పలహారం అంటారండి. సరే సుబ్బిమమ్మ. ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అంటారండి. సరే సుబ్బిమమ్మ, ఇప్పుడు దీనికి కొలతలు అవి కూడా అలా చెప్పావా? ఇందాక చెప్పాను కదండి కొలతలు అవిని. ఇది అయిపోయిందండి. కావాలంటే ఆ కొలతలతో మనకి ఎంత కావాలి ఎంత కావస్తే ఎంతమంది ఇంట్లో సభ్యులు ఉంటే అంతమందిని పెట్టి చేసుకోవచ్చు అండి. ఓ సరే అయితే. అది స్నేహితులారా, మరి వాళ్ళకి చూసారు కదా మన ఉప్పుడు పిండి. తర్వాత ఇంకా మళ్ళీ కొత్త వంటకాలతోటి మేము ముందుకైతే వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.